జయ శ్రీరామ్. కృతయుగం 17,28,000 సంవత్సరాలు. త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు. ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు. కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఈ కలియుగం అంటే రాక్షస యుగం మొదలయ్యి 5,025 సంవత్సరాలు అవుతుంది. అంటే మీ యుగం మొదలయ్యి 5,025 సంవత్సరాలు అవుతుందన్నమాట. ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి సనాతన ధర్మం వర్ధిల్లుతుంటే ఎక్కడో చచ్చిపోయిన ఒక శవాన్ని తీసుకొచ్చి ఏలాడదీసి ఈడే దేవుడు, ఈయన్ని నమ్ముకోకపోతే నరకానికి పోతారో, నమ్ముకున్నవాడు పరలోకానికి వెళ్తాడంటే ఏమిరా మార్కాస్ మిమ్మల్ని ఏమన్నా చెప్పండి. ఎవడి కర్మకి ఆడైపోతాడు. కర్మ నుంచి ఎవడో తప్పించుకోలేడు. మొన్న పోయాడు కదా ఒకడు, పాస్టర్ ప్రవీణ్ పగడాల. ఆడు తప్ప తాగి 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 చచ్చిపోయాడు. ఆడిది మడ్రని క్రియేట్ చేయడానికి మీరు పడ్డ తాపత్రయం చూస్తే హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. మీరు దాన్ని నమ్మించడానికి ఎంతగా ప్రయత్నించారో అదేవిధంగా యేసు కన్యకు పుట్టాడు అనే దాన్ని నమ్మించడానికి కూడా అదే చేస్తున్నారు. అంటే యేసు కన్యకు పుట్టాడు అనేది కూడా అంతే అబద్ధం. ఇది మడ్ర అనేది ఎంత అబద్ధమో యేసు కన్యకు పుట్టాడు అనేది కూడా అంతే అబద్ధం. అదే రాధా మనోహర్తో చెప్తున్నాడు. మీరు మీదడిపోతున్నారు వెళ్ళిపోయి. ఇది రాక్షస యుగం రా, ఉంటుంది. మీ ప్రభావం గట్టిగానే ఉంటుంది, కాదంటలేదు. ఇది మీ యుగమే. కాకపోతే మేము ఉన్నంతకాలం మా ధర్మాన్ని కాపాడుకోవాలి కదా. మా ధర్మాన్ని కాపాడుకోవడం మా బాధ్యత. నెక్స్ట్ జనరేషన్ కాపాడుకోవాలి. ఈ ధర్మాన్ని కొనసాగించాలి అంటే మేము పోరాడాలా, మేము చెయ్యాలి, తప్పదు. ఈ రాక్షసం ఉండగలుగుతున్నారా మీరు? పాప అమాయకుల నుంచి దశంభాగాలు రక్తం పిండుకున్నారు. రక్తంతో శుద్ధి చేస్తాం అని చెప్పి ఆ రక్తాన్ని మీరు తాగుతున్నారు. ఆ డబ్బులే దానిలో ఫిక్స్డ్ డిపాజిట్ పిల్లల పేరు మీద వేసుకుంటే వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. మీకు అర్థం కావట్లేదు వాళ్ళకి. సర్లే, వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్టం. కాకపోతే రాక్షసులు పోషిస్తున్నారు వాళ్ళు, రాక్షసులు బలపరుస్తున్నారు వాళ్ళు దశంభాగాలు ఇచ్చి. అది బాధ, అంతకు మించేం కాదు. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.